ఖుషి స్వీట్ టాక్స్. ఈరోజు నేను ఖుషి పాప ఏం చేస్తున్నామంటే మేము ఆర్డర్ పెట్టుకున్న ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాము. ఏమున్నాయో చూద్దామా నాని. నీకేం పెట్టాను చూడు, నీకోసమే పెట్టింది. ఏం పెట్టాను ఓకేనా? డిషుమ్ 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 డిషుమ్. నీకు దూరంగా కట్ చేయాలి ఓకేనా? బీ కేర్ఫుల్ while handling with harmful devices. ఓకే. ఓ మై గాడ్, ఏమో పెట్టాడు నాని. మేము చాలా రోజుల తర్వాత ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. ఇంతకుముందు అన్నీ ఆన్లైన్లోనే కొనుక్కునేది. ఏం పుట్టిన తర్వాత టైం లేక ఏమీ కొనట్లేదు, ఏం ఆర్డర్ పెట్టట్లేదు. చాలా రోజుల తర్వాత ఆర్డర్ చేసాము. మనం ఏం చేసాము? సెబమేడ్ షాంపూ. ఇది షాంపూ అనమాట. ఇంకోటి ఏం పెట్టాము? ఇంకోటి చాలా పెద్దగా ఉంది నాని. ఏం పెట్టాను చెప్పు? నువ్వు చూసావు కదా, నేను ఆర్డర్ చేసినప్పుడు నువ్వు చూసావు కదా చెప్పు. ఏంటి చెప్పు? ఏంటో చెప్పు చూద్దాం చెప్పు. అయ్యో ఇది రావట్లేదు నాన్న. నేను ఎప్పుడు మింత్రాలో డ్రెస్సులు కానీ శారీలు కానీ కొనుక్కునేదాన్ని. ఫస్ట్ టైం ఈ ప్రొడక్ట్స్ కొన్నాను. అయ్యి బాబోయ్, చూడడానికి చాలా పెద్దగా ఉందిరో నాని. ఓ మై గాడ్, ఇది ఎందుకు పెట్టినట్రా? ఇదేంటి? లోషన్. సెబమేడ్ బాడీ లోషన్. చూడు చాలా పెద్దగా ఉంది కదా నాని. ఎంత ఎంఎల్ పెట్టాం మనం? ఎంత పెట్టానో నాకు గుర్తులేదు. చూడు కాస్ట్ ఎంత ఉంది చూడు. అయ్య బాబాయ్, 1360 ఉంది. 1360 400 ml 1360. అదే మాకు కొనుక్కుంటే 400 ml ఎంత, ఒక 200 300కి వస్తాయి మా లోషన్స్ అయితే. అదేదో సినిమాలో, ఏం సినిమా, సుహాస్ సినిమా ఉంది కదా, జనక అయితే కనుక అని. ఏంటి నీకు ఇంత కాస్ట్లీ వద్దా? ఆ డబ్బానే కావాలా? ఇస్తాలే ఉండు. మూవీలో జనక అయితే కనుకలో సుహాస్ చెప్తాడు కదా, చిన్నపిల్లల బట్టలు అంటే మనకంటా చిన్నగా ఉంటాయి కాబట్టి కాస్ట్ తక్కువ ఉండాలని. మరి ఇప్పుడు ఏంటి, అలానే ఉంది కదా పరిస్థితి. మాకైతే 200 300కి వస్తాయి. నీ చూడు 1300 అంట. మరి ఇంత కాస్ట్లీ నీకు ఎందుకు కొంటున్నాను నేను చెప్పు? ఎందుకు కొంటున్నానంటే, నువ్వు పుట్టింది ఎక్కడ? రెయిన్బో హాస్పిటల్లో కదా. అప్పుడు మనకి శాంపుల్ కిట్ ఇచ్చారు కదా నీకు. అదేం కిట్ అబ్బా, కిట్ నేను గుర్తు రావట్లేదు కానీ కిట్ ఇచ్చినప్పుడు నీకు సెబమేడ్ ఇచ్చారు అన్నీ. సో అవి వాడాను అనమాట. నీకు ఒక 1 month అవి వాడాను. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ కిట్ వాడితే నీకు బాగా పడ్డాయి. కానీ ఇంత కాస్ట్లీ ఫ్యూచర్ అంతా కంటిన్యూ చేయాలి. ఫ్యూచర్ కాదులే, నీకు అట్లీస్ట్ మంత్స్ దాటిపోయి ఒక ఇయర్ వచ్చే వరకైనా మళ్ళీ ఇవి కాస్ట్లీ కదా, కొంచెం కంటిన్యూ చేయాలంటే ఇబ్బంది అని చెప్పి షిఫ్ట్ అవుదాము. వేరే ప్రొడక్ట్స్ తీసుకున్నాను. బట్ ఎందుకో నాకు తనకు అవి అంత బాగా పడ్డాయి అనిపించలేదు. కొంచెం హెయిర్ లాస్ అవుతుందేమో, కలర్ కొంచెం చేంజ్ అవుతుందేమో అని భయం వేసింది. అంటే అలా కాదు, మళ్ళీ నేనేమన్నా తనని చూసుకోవడంలో మిస్టేక్ చేస్తున్నానా అనిపించింది. ఇంకా మనకి ఇన్ని భయాలు ఉన్నప్పుడు ఎందుకు, అండ్ ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేయడం ఎందుకు? ఫస్ట్ తనకి ఏదైతే వాడామో అదే కంటిన్యూ చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. అందుకే మెడికే షిఫ్ట్ అయిపోయాను. ఇంకా షాంపూ సోపు అంటే ఎక్కువ పట్టట్లేదు, కానీ లోషన్ అంటే డైలీ రాయాలి కదా. అందులోనూ బేబీ స్కిన్ ఎంత సాఫ్ట్ ఉంటుంది, వెరీ 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 సాఫ్ట్. ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంక ఈ లోషన్ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఇంత కాస్ట్ అయినా కొనాలి కదా పాప కోసము. సో నో కాంప్రమైజ్. అండ్ మనకి డాక్టర్స్ చెప్తారు కదా, మా పీడియాట్రిషియన్ కూడా చెప్పారు. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు వెళ్ళి కనుక్కుంటూ ఉండేదాన్ని, డాక్టర్ ఏ లోషన్
లోషన్ వాడాలి పాపకి అని చెప్పి మా పీడియాట్రిషియన్ అడిగితే చెప్పారు. అది చెప్తారు కదా pH 5.5 ఉండాలి అని చెప్పేసి, సెబామేడ్, సెటాఫిల్, ఇంకేమో ఉంటాయి ప్రొడక్ట్స్, మనకు అంత గుర్తులేవు. సో మేమైతే ఫస్ట్ ఏమకి ఇదే వాడాను కాబట్టి నేను సెబామేడే ఫిక్స్ చేసుకున్నాను. సో నాకైతే మా పాపకైతే బాగున్నాయి అండ్ స్మెల్ మాత్రం భలే ఉంటుంది. నాకు కూడా తీసి రాసుకోవాలనిపిస్తుంటుంది. కాకపోతే కాస్ట్ చూసారు కదా, కాస్ట్ చూసి గుర్తొచ్చి కాంప్రమైజ్ అయిపోయి పాప దగ్గరగా ఉన్నప్పుడే ఆ స్మెల్ చూసి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాము. ఓకేనా బేబీ, మన రివ్యూ అయిపోయింది, మన ప్రొడక్ట్స్ అన్ప్యాకింగ్ అయిపోయింది. ఇంకేం చేయాలి, నువ్వు తీసేసుకోవాలి, దీని రోజు రాసేసుకోవాలి. ఓకే బాయ్ చెప్పు. బాయ్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.